ఫ్రెండ్స్, ఎండాకాలం రాగానే మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది అండ్ మన బాడీలో ఎన్ని వాటర్ తాగినా మనకి ఇంకా వాటర్ సరిపోక వేడి చేస్తుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సబ్జా వాటర్ తాగుతారు చాలామంది. అంటే వాటర్లో నానబెట్టుకుని నైట్ సోప్ చేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగుతారు అన్నమాట. సో ఆ సబ్జా సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ చెట్టు నుంచి వస్తాయి. ఓకే, చూడండి గైస్, వీటిని కంకుము అంటారు. అంటే ఇది పచ్చిగా ఉంది అందుకే ఇలా కనిపిస్తుంది. ఇది ఎండి డ్రై అయిన తర్వాత కమాన్ చూపిస్తా రండి. ఇదంతా నా చిన్న తోట అన్నమాట, మా బాబాయ్ వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో ఎండిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది సబ్జా సీడ్స్ అనేవి. సో దీంట్లో నుంచి సబ్జా సీడ్స్ వస్తాయి, మీకు చూపిస్తా చూడండి. టయానికి రావట్లేదు. ఇది పచ్చిగా ఉన్నప్పుడుది, ఇది డ్రై అయిన తర్వాత అంటే ఎండిపోయిన తర్వాతనే దీంట్లో నుంచి సబ్జా సీడ్స్ వస్తాయి. వీటిని ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఎండబెట్టేసి ఇలా 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 కొడితే ఇంకో ఇలా సబ్జా సీడ్స్ వస్తాయి. ఇవి మనం డైరెక్ట్గా తీసుకొని వాటర్లో నానబెట్టేసి తాగేసేయచ్చు. దాంట్లో పటిక బెల్లం కలుపుకొని తాగితే మన బాడీ ఇంకా హీట్ తగ్గిద్ది అనమాట. అండ్ స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఓకే గైస్, స్టాప్.